భయ్య క్లాసిక్ 350లో ఈ టైమింగ్ గేర్లు ఎగ్జాక్ట్గా టైమింగ్ అనేది ఎలా కంపల్సరీగా లోపల ఉన్న హైడ్రాలిక్స్కి మీరు మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. కానీ 2 డాట్స్ ఎందుకు ఉంది, ఇక్కడ సింగిల్ డాట్ ఎందుకు ఉంది, ఇది ఎటు పక్క వేయాలి, ఇది ఇటు పక్క వేయాలి, ఈ రెండింటి మధ్యలో ప్లే వస్తే దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ అడ్జస్ట్ చేయకపోతే ఎలాంటి సౌండ్స్ క్రియేట్ చేస్తాయి అనేది కొన్ని విషయాలు అయితే చెప్తాను. మీకైతే షార్ట్కట్లో సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి. ఓకే భయ్య, ఈ టైమింగ్ గేర్లు సెట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ టైమింగ్ గేర్లు ఏదైతే ఈ గేర్లు ఉన్నాయో ఈ బయటికి లాగారంటే కంపల్సరీగా లోపల ఉన్న హైడ్రాలిక్స్కి మీరు మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి హెడ్ బోర్ ఏం ఓపెన్ చేయలేదు, ఈ వీల్స్ అనేది నేను బయట లాగేసాను బై మిస్టేక్. అప్పుడు మీరు మార్కింగ్ చేసుకోవాలి, లేకపోతే వీటిని కదిలించకూడదు. ఓకేనా? ఈ ఇలాగ పైకి లేపుకున్నారా అలాగే కిందకి దింపుకోవాలి. ఈ గిప్పడాలు చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే లోపల ఆయిల్ సర్క్యులేషన్ సంబంధించిన హోల్స్ ఉంటాయి, మీకు చూపిస్తానండి. ఇదండి ఇలాంటి హోల్ ఉంటుంది. ఈ హోల్ అనేది ఇక్కడ చూసారా గ్రీస్ పెట్టుకున్నాను, ఇటు పక్క ఉంటుంది హోలు. ఇది కానీ అటు పక్కకి వెళ్ళిపోయింది అనుకో తొందరగా మనకి హెడ్లో సౌండ్ క్రియేట్ అయిపోద్ది. దాన్ని గుర్తించండి. మనం ఎంత కష్టపడి చేసుకున్నా సరే మనం చేసే మెకానిక్ టాలెంటెడ్ మెకానిక్ కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ టైమింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ డీకంప్రెసర్ ఉంది, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అదేవిధంగా క్రాంక్కి టైమింగ్ ఉంటుంది, క్రాంక్ నుంచి నెక్స్ట్ ఈ వీల్కి టైమింగ్ ఉంటుంది, ఈ వీల్ నుంచి ఈ వీల్కి టైమింగ్ ఉంటుంది. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఈ అనేది ఎగ్జాక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, అంటే మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా సౌండ్ క్రియేట్ చేసడానికి రెడీగా ఉన్నాయా లేదా అనేది కానీ మీకు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ క్రాంక్లో టైమింగ్ ఉంటుంది. ఈ క్రాంక్ టైమింగ్ అనేది నేను చూపిస్తాను. లోపల క్లాత్ తీసేస్తాను. ఓకేనా? ఇప్పుడు టాప్కి వచ్చింది. అంటే మనకి హీరో హోండా 100cc పల్సర్లు చేసినప్పుడు టాప్కి ఎలా ఉంటుందో అలా వచ్చింది. ఇప్పుడు చూడండి రాడ్ పైకి వచ్చింది కాబట్టి టాప్కి వచ్చింది. క్రాంక్ కానీ చూసుకుంటే టైమింగ్ ఉంటుంది బై. ఇక్కడ ఉండండి చూపిస్తాను. తిరగడం లేదు, చూడండి ఇక్కడ కనబడుతుంది చూసారు క్రాంక్ టైమింగు. ఒక చుక్క కొద్దిగా ఉండండి, ఇంకొద్ది క్లారిటీ. ఇలాంటివి తెలుసుకోవాల్సింది, మిగతా తెలుసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ మార్క్ యాడ్ ఉంది, ఈ లైన్కి మధ్యలో ఉంది. ఓకేనా? లైన్కి మధ్యలో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తీతికి అటుపక్క ఇటుపక్క 2 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డాట్ అనేది వచ్చేసి ఈ వీల్కి టైమింగ్, ఇక్కడ 2 డాట్స్ సెంటర్ పంచ్ ఉంది కదా, ఇది వచ్చేసి క్రాంక్ టైమింగ్. ఈ స్ప్రింగ్ కానీ కట్ అయిపోయింది అనుకో డీకంప్రెషన్ టిక్ అంటుంటుంది. ఓకేనా? ఈ స్ప్రింగ్ కట్ అయిపోయినప్పుడు ఓకే స్ప్రింగ్ బాగానే ఉంది, రిటర్న్ వస్తుంది కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ప్రకారం దీనికి టైమింగ్ పెట్టుకోవాలి. అంటే మీకు ఎగ్జాక్ట్గా దీన్ని లాక్కొచ్చి లోపల చెప్పే కదా, ఇది అనేది గ్రీస్ ఇటు పక్క ఉండాలి. ఈ పైకి లేపి దీన్ని కూర్చొని పెట్టేంత వరకు ఇది తిరగకూడదు, అటుపక్క ఇటుపక్కి తిరగకూడదు. ఏమాత్రం అటుపక్కకి తిరిగిపోయిందా, ఇలా తిరిగిపోయిందా మళ్ళీ ఆయిల్ సర్క్యులేషన్ తగ్గిపోద్ది, తొందరగా సౌండ్ వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ చూస్తే గ్రీస్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఈ వీల్స్ బయట లాగాల్సిన అవసరం వస్తే ఇక్కడ గ్రీస్ పెట్టుకోండి. నేను కొత్త వేసి టైమింగ్లో ఎగ్జాక్ట్గా కూర్చునేసింది. ఇప్పుడు చూడండి, ఉండండి ఫోన్ తీసి చూపిస్తాను. చూడండి ఓకేనా, ఇది టైమింగ్ క్రాంక్కి. ఓకేనా? ఈ వీల్కి టైమింగ్ ఇద్దాం, చూసుకోండి ఎగ్జాక్ట్గా ఇలా రావాలి. తీతికి అటుపక్క ఉంటుంది పంచ్ అనేది ఇలా రావాలి. ఇప్పుడు ఈ వీల్ టైమింగ్ సరిపోయింది. ఓకేనా? ఇక్కడ గ్రీస్ కానీ మనకి కనబడుతుంది, అంటే పైన హైడ్రాలిక్ కానీ కరెక్ట్గా ఉంది, ఎలాంటి పొజిషన్ అయితే చేంజ్ కాలేదు. నెక్స్ట్ ఈ టైమింగ్ గేర్కి ఇక్కడ ఓకేనా ఇక్కడ చుక్క కనబడుతుంది మీకు. ఉండండి సీటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది కానీ ఇక్కడ కానీ ఇది తిరగకుండా చూసుకోండి భయ్యా. ఇది కానీ మిస్టేక్ చేశారంటే మనకి హెడ్లో గల్ల 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 చిన్న మిస్టేక్లే. ఓకే, ఇది కానీ టైమింగ్లో కూర్చోబెట్టేస్తాను. మీకు మరొకసారి చూసుకోండి మొత్తం 3. ఇక్కడ చూడండి భయ్య, ఫస్ట్ క్రాంక్ టైమింగ్తో ది వీల్ వేసాం, రైట్ సైడ్ వీలు. ఓకేనా? ఇక్కడ ఈ టైమింగ్ చూసుకోవాలి. 2 చుక్కలు అనేది క్రాంక్కి సంబంధించింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇక్కడ దీనికి ఓకేనా ఈ చుక్క ఆపోజిట్ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ టైమింగ్ సరిపోయింది. ఇక్కడికైతే మనం టైమింగ్ సెట్ చేసాం. దీనివల్ల ఏమైనా సౌండ్ క్రియేట్ అవద్దు కదా. ఓకేనా? మీకు వినిపిస్తా ఉండండి. ఇప్పుడు చూడండి, ఇది మరి ఇంత ఫ్రీగా ఉండడం వల్ల మనకి
బండి స్టార్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఓకేనా, ఇది కానీ అదేవిధంగా. నెక్స్ట్ ఇది మీరు ఇచ్చిన గిఫ్టే, థ్యాంక్స్. చూసారా, ఆ సౌండ్ కానీ రానికుండా మనకు చేసేదే అసలైన అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనం టైమింగ్ సెట్ చేసాం, ఈ లాగాం కాబట్టి టైమింగ్ సెట్ చేసాం. ఇప్పుడు ఈ సౌండ్, ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఇది ఎలా? ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసేటప్పుడు టైమింగ్ మనకి అవసరం లేదు, ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈ వీల్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి? ఇది ఉండకూడదు. తర్వాత దీన్ని చేసినప్పుడు ఇది ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఓకే, నేను చేస్తాను చూడండి. ఫస్ట్ పైన చెక్ నట్ ఓపెన్ చేయండి. దీన్ని లూజ్ చేసుకొని దీన్ని మెల్లగా టైట్ చేసుకోవాలి. దీన్ని మెల్లగా టైట్ చేసి మీకు అర్థం అవుతుంది, చేతికి నట్ టైట్ అవుతుంది. వీలు కానీ కదులుతుంది అదే టైంలో, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎక్కువ ఫ్రీ ఉండకూడదు. ఇప్పుడు గొడవలో ఉంది కదా, కొద్దిగా మీరు చేత్తో కానీ టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు టైట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ నట్టు లోపల నట్టు తిరగకుండా మనం ఈ నట్టు టైట్ చేసుకోవాలి. ఓకే, నేను స్పాన్ రైస్ డబుల్ స్పాన్ రైస్ టైట్ చేస్తాను. ఏడు కొద్దిగా టైం కేటాయించుకొని నీట్గా చేసుకోవాలి. ఏడు తొందరపడకూడదు, మనం ఏడు తొందరపడినా సరే ఏడు తొందరపడకూడదు. టైట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, టైట్ అయిపోయింది. మరి ఇంత టైట్ అయిపోకూడదు, అందుకని మళ్ళీ లూజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. నేను కానీ సెట్ చేసుకొని మీతో కలుసుకుంటాను. ఇప్పుడు లాక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఓకేనా, కరెక్ట్గా ఉంది, మరీ ఫ్రీ లేదు, ఓవర్ టైట్ లేదు. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇది ఇప్పుడు చూడండి, ఈ సౌండ్ క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సౌండ్ కానీ సేమ్ ప్రొసీజరే. ఇక్కడ చూసుకుంటే మనం ఈ షేక్ చెక్ చేసాము. ఓకేనా, ఈ షేక్ చెక్ చేసాం. ఇక్కడ వచ్చి దీన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది కానీ సేమ్ అదేవిధంగా నట్టు లూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ నట్టు టైట్ చేసుకుంటే సరిపోద్ది, టైటో లూజో. ఓకే, ఇది కానీ ఎక్కువ ఓవర్గా అది పెట్టకూడదు, లైట్గా క్లియరెన్స్ ఉండాలి. ఓకే, సరిపోద్ది. చూసారా, సౌండ్కి ఉండేవి లేదు. అదేవిధంగా ఇలా బయటికి లోపలికి బయటికి కానీ ఫ్రీగా ఉండాలి. ఓకే, గుర్తించండి. ఓకే, దీన్ని టైట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి, ఇందో చూడండి, ఏమీ టిక్ 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 సౌండ్ లేదు. ఓకే, అదేవిధంగా ఏంటంటే ఇది కానీ లోపలికి బయటికి చెక్ చేయాలి. ఓకేనా, ఈ వీల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది లోపలికి బయటికి ఫ్రీగా ఉందో చెక్ చేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఏంటంటే టిక్ టిక్ లోపలికి బయటికి. ఓకేనా, ఇలా లోపలికి బయటికి ఇలా సౌండ్ రాకుండా చూసుకోవాలి. ఓకే, మెయిన్ ఇది ఇలా సౌండ్ రాకూడదు. ఓకే, ఇది భయ్య టోటల్గా మనం టైమింగ్ అయితే పెట్టేసాం. ఎగ్జాక్ట్గా అడ్జస్ట్మెంట్ కానీ చేసాం. దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కంపల్సరీగా ఈ బయట లాగినప్పుడు లోపల హైడ్రాలిక్స్ మాత్రం మీరు మిస్ అవ్వదు. దాన్ని మిస్ చేశారంటే తొందరగా మనకి హెడ్లో సౌండ్ క్రియేట్ అయిపోతుంది, ఎందుకంటే ఆయిల్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఇదే భయ్య మనకి క్లాసిక్ 350 అయితే ఈ బోర్ ఫిట్టింగ్ హైడ్రాలిక్ సెట్టింగ్స్ గురించి కానీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. జస్ట్ ఈ టైమింగ్ అనేది ఎలా పెట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవడం ఎలా అనేది చెప్పడం జరిగింది. టోటల్గా వీడియోస్ లైక్ కామెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఛానల్ వీడియో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.